ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను హక్కులను కాలరాస్తున్న ఢిల్లీ పెద్దల దగ్గర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కుతున్న వెన్నుముక లేని పాలక ప్రతిపక్షాలకు గుణపాఠం చెప్పేలా 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను పోటీకి నిలబెడుతున్నట్లు నేషనలిస్ట్ జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కడియం సూరిబాబు తెలిపారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పట్నాల మురళీకృష్ణకు నియామక పత్రం అందించారు. ఉత్సాహవంతుడు అభ్యుదయ భావాలు కలిగిన మురళీకృష్ణ ఆధ్వర్యంలో జిల్లాలో పార్టీ బలోపేతమవుతుందని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కడియం సూరిబాబు ఇతర నాయకులు పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. అనంతరం సూరిబాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, ప్రజా శ్రేయస్సు తదితర కీలక అంశాలను దృష్టిలో ఉంచుకొని 18 అంశాలతో సువర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ధ్యేయంగా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తామని చెప్పారు. ఇప్పటికే 30 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులు సిద్ధం చేస్తామని తెలిపారు. పార్టీ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, మణిపూర్ రాష్ట్రాల్లో ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేను అధ్యక్షునిగా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నాను. అలాగే దక్షిణాది రాష్ట్రాలకు తమిళనాడు, కర్ణాటక, కేరళ పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు కడియం సూరిబాబు. ఒకసారి దయించి ఒకసారి రిలీజ్ చేసినట్టుగా ఒక ఫోటో తీసుకోండి. మరి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మరి ప్రజా సమస్యలపై పోరాడుతూ మరి అన్ని ఎలక్షన్స్ లో కూడా పాల్గొంటూ తన సత్తా చాటుకుంటూ ఉన్నది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 2 సంవత్సరాల క్రితం మేము మా పార్టీని ప్రారంభించడం జరిగింది. అలాగే మరి మా రాష్ట్ర పార్టీ మరి సంస్థాగతంగా నిర్మాణం చేసుకుంటూ వివిధ జిల్లాల్లో జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకుంటూ మరి ప్రజాస్వామ్య విలువలను కాపాడే విధంగా ఈ రాష్ట్రంలో మరి మా వంతు కృషి మేము చేయాలన్న ఉద్దేశంతో మరి ఈ నేషనలిస్ట్ జనశక్తి పార్టీని మేము ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉన్నది. మరి ఈ నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికలు మరి సమీపిస్తున్న వేళ మేము కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సంసిద్ధం అయ్యాము. అలాగే ఈరోజు కార్యక్రమం ఏంటంటే, మా పార్టీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మరి 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు మేము నిర్ణయించుకున్నాం. అలాగే 25 పార్లమెంటు స్థానాల్లో కూడా మేము పోటీ చేసేందుకు మేము మా పార్టీ సంకల్పించింది. ఈ సందర్భంగా మరి ఈ రోజు కార్యక్రమం మా పార్టీ మేనిఫెస్టో, ఎన్నికల మేనిఫెస్టో ఏదుందో దానిని మేము విడుదల చేసే కార్యక్రమాన్ని ఈ చారిత్రాత్మక రాజమండ్రి రాజమహేంద్రవరంలో మేము మరి చేయాలని మేము నిర్ణయించడం జరిగింది. అలాగే ఈ రోజు మా జిల్లా అధ్యక్షుడిగా కూడా పట్నాల మురళీకృష్ణకి నియామక పత్రం ఇవ్వడం, అలాగే అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా మరి రమేష్ గారు వారికి కూడా నియామక పత్రం ఇవ్వడం ఈ రోజు కార్యక్రమం. మరి ఈ రోజు నేషనలిస్ట్ జనశక్తి పార్టీ మరి రావడం చాలా ఆవశ్యకతగా మేము భావిస్తున్నాం. మరి ఏదైతే మరి దాదాపు దశాబ్దం క్రితం అశాస్త్రీయంగా ఈ రాష్ట్రాన్ని విభజించిన మరి పాలక ప్రతిపక్షాలు చాలా దుర్మార్గమైన చర్యకి ఒడిగట్టాయి. ఆ రోజున మరి కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా ఈ రాష్ట్రాన్ని విభజిస్తే దానికి సహకరించిన బీజేపీ, కేంద్రంలోని బీజేపీ కూడా ఈ రెండు కూడా మరి బాధ్యత వహించాలి. మరి దాదాపు 10 సంవత్సరాలు పూర్తి అవుతున్నా కూడా మరి విభజిత ఆంధ్రప్రదేశ్ ఏమాత్రం కూడా అభివృద్ధి లేకుండా దిక్కులేని స్థితిలో ఉన్నదన్నది మనందరికీ కూడా మరి ఈ రోజు జగద్విదితం. మరి ఏదైతే మరి ఆ రోజున పెద్దలు మరి రాజ్యసభలో, పార్లమెంట్ లో చెప్పారు, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అన్నారు. ఏమైపోయింది? ప్రత్యేక హోదా లేదు, విభజన చట్టం హామీలు అమలు లేదు. మరి ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? మరి ఈ సందర్భంగా మరి ఏదైతే అమరావతి నిర్మాణం చేశారో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మరి ఈ రోజున ఆ అమరావతి నిర్మాణాన్ని కూడా మరి చాలా దారుణంగా దాన్ని పక్కన పెట్టి 3 రాజధానులు అని చెప్పి దాంతో 3 బొమ్మలాట, 3 ముక్క ఆట ఆడుతుంది. అలాగే మరి పోలవరం ప్రాజెక్ట్ తీవ్రమైన జాప్యం జరుగుతున్నది. అలాగే మరి ఎన్నో పోర్టుల నిర్మాణం ఆగిపోయింది. మరి విశాఖ ఉక్కుని అమ్మేస్తున్నారు. అలాగే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. మరి శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, మరి ఈ రోజున గంజాయి
విచ్చలవిడిగా దొరుకుతుంది. ఏ రోజు ఎప్పుడూ లేని విధంగా, చరిత్రలో మున్నెన్నడూ లేని విధంగా ఈ రోజున డ్రగ్స్ చిన్న పిల్లలు సైతం డ్రగ్స్ కి అలవాటు పడిపోతున్న దుస్థితి ఈ రాష్ట్రంలో దాపురించింది. దీనికి బాధ్యులు ఎవరు? ఈ రోజున ఉన్న పాలకపక్షం దీనికి బాధ్యత వహించాలి. మరి ప్రజలకి తాయిలాలు పంచి, మరి ఉచితాలు పంచి, ఉచితాల మాటిన ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ మరి ఈ రాష్ట్రాన్ని దివాళా తీయాలనుకుంటున్నారా? మరి ప్రజల్ని సోమరిపోతులుగా తయారు చేసి మరి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మరి ఈ రోజున ఉచితాల మాటిన ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు. మా పార్టీ పూర్తిగా ఉచితాల మాటిన చేసే రాజకీయాలకు మేము పూర్తిగా వ్యతిరేకము. కేవలం విద్య, వైద్యం మాత్రమే ఉచితంగా ఉండాలి. ఈ రోజున ఏదైతే ఈ రాష్ట్ర అభివృద్ధికి ముఖ్య అంశాలు ఉన్నాయో మరి యువత నిర్వీర్యం అయిపోతుంది. ఈ పాలక పక్షాలు ఏం చేస్తున్నాయి, ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి? అత్యంత దురదృష్టకరమైన విషయం ఇంకోటి మనం మాట్లాడుకోవాలి. ఏదైతే ఈ రాష్ట్రం దుర్మార్గం పాలైపోవడానికి కారణమైందో మరి ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం, దానికి కొమ్ము కాస్తున్న కేంద్రంలోని మరి బీజేపీ ప్రభుత్వం, మరి వీళ్ళిద్దరికి మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు నేను ప్రశ్నిస్తా అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? నేను ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యల పట్ల ప్రశ్నిస్తా అన్నారు. మరి ఆయన ఏం ప్రశ్నిస్తున్నారు? మరి మోడీ గారితో కలిసి ఈ రాష్ట్రాన్ని ఎవరైతే బీజేపీ అయితే ఈ రాష్ట్రాన్ని అధ్వాన్నం పరిస్థితికి, అన్యాయానికి గురి చేస్తుందో అదే పార్టీతో కలిసి ఈ రోజున వారు ఎన్నికల్లోకి వెళ్తున్నారు. మరి ఈ రోజున ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని తుంగలో తొక్కి ఏదైతే కేంద్రంలో ఉన్న హస్తినాపురంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ఆంధ్రుల్ని ఎర్రచీమల కన్నా హీనంగా చూస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి మరి కొమ్ము కాసి, ఉత్తర భారతీయ జనతా పార్టీకి కొమ్ము కాసి వారు లేకుండా మాకు మనుగడ లేదన్నట్టు వెన్నెముక లేని నాయకుల్లాగా మరి రాష్ట్రంలో ఉన్న మరి 40 సంవత్సరాల అత్యంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజున మరి మోడీ గారికి దాసోహం ఉన్నారు. మరి ఎంతో ప్రజాకర్షణ కలిగిన మరి ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా మోడీ గారు లేకుండా మేము వెళ్ళే ఉన్నారు. ఏంటి దౌర్భాగ్యం అంటే ఆంధ్రుల్ని ఎవరైతే ఆంధ్రుల హక్కుల్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారో వాళ్ళతో కలిస్తేనే మీ రాజకీయ మనుగడ సాధ్యమా? మీ స్వతంత్ర భావాలు మీకు లేవా? ఇది ఓటు బ్యాంకు రాజకీయాలా? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఈ రోజున ఉన్న ప్రభుత్వం వ్యతిరేకతతో తీవ్రంగా, ఈ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. అయినా కూడా మరి ఈ పాలక ప్రతిపక్షాలు ఏ మాత్రం కూడా మరి ప్రజల సమస్యల్ని పట్టించుకోకుండా మరి ఎవరి స్వార్థ రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు. ఇది చాలా అత్యంత దురదృష్టకరం. మేము ఈ రోజున మరి ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకు గాను మాది ఒక చిరు ప్రయత్నం. పెద్ద పార్టీలు ఉన్నాయి రాష్ట్రంలో, కోట్లాది రూపాయలు ఖర్చు చేసే పార్టీలు ఉన్నాయి, కోట్లాది రూపాయలు ఫండ్స్ వచ్చే పార్టీలు ఉన్నాయి, వేల కోట్ల రూపాయలు స్కామ్లు కూడా అలా చేస్తున్నారు. ఈ రోజున మాది చిన్న పార్టీ, అయినా మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో మేము కూడా ఎన్నికల్లో పోటీ చేసి మా సత్తా మేము చూపించుకుంటాం. రాబోయే ఎన్నికల్లో రాబోయే సంవత్సరాల్లో అన్ని రకాలుగా కూడా అన్ని ఎలక్షన్స్ లో కూడా మేము పోటీ చేస్తాం. ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి మేము కూడా మా వంతు కృషి మేము చేస్తామని పాత్రికేయ మిత్రులకి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, ఏదైతే మరి మా మేనిఫెస్టోలో ఉన్న విషయాలు మీకు స్థూలంగా మీకు చెప్పడం